ఎర్త్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. తెలుసు మనందరికీ సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సో గురుత్వాకర్షణ శక్తి వల్ల సూర్యుని నుండి విస్ఫోటనం జరిగి భూమి అనేటువంటి ఒక గ్రహం ఏర్పడింది. ఇది జనరల్ గా మనందరం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ మనకు భూమి అనేది ఏర్పడటం జరిగింది. సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిపోయినటువంటి వాయువులు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఇవన్నీ కలిసి గురుత్వాకర్షణ బలం వలన దగ్గరకు చేరుకొని మండుతున్న ఒక గోళం లాగా, ఒక భూమి లాగా ఏర్పడటం జరిగింది. సో అందుకనే మనం చెప్తాము, జనరల్ గా సైంటిఫిక్ గా మనం ఆలోచన చేసినట్లయితే సో ఇక్కడ మనకు ఎర్త్ ప్లస్ వాటర్ ఇదంతా జరిగితేనే, ఇవి రెండు ఉంటేనే ఒక క్రియేషన్ అనేది జరిగింది, ఒక జీవం అనేది ఈ భూమి మీద పుట్టడం జరిగింది. అంటే ఇక్కడ భూమి ప్లస్ వాటర్ ఇవి రెండు ఉన్నప్పుడు వాటి ద్వారాగా మనకు ఇక్కడ క్రియేచర్ అనేది, జీవం అనేది జరగడం జరిగింది. మరి ఈ క్రియేషన్ జరిగేటువంటి క్రమంలో ఈ యొక్క భూమి ప్లస్ వాటర్ ఈ భాగాలుగా విడిపోయేటువంటి క్రమంలో ఏదైతే ఇప్పుడు మనకున్నటువంటి సో ప్లీజ్ సార్ ఒక 1 minute లీడర్స్. సార్ గోపాలకృష్ణ సార్, సార్ గోపాలకృష్ణ సార్. ఓకే లీడర్స్, మనకు ఈ యొక్క జీవం ఏర్పడిన తర్వాత సో ఈ భూమి అనేది కొన్ని విధాలుగా మనకు విడిపోవడం జరిగింది, కొన్ని పొరలాగా డివైడ్ అవడం జరిగింది. సో వీటినే చూస్తే కొన్ని ప్రదేశాలుగా విడిపోయినటువంటి భూమి లోపల మేజర్ గా 8 రకాలైనటువంటి ల్యాండ్స్ ఉండటం జరిగింది. సో దాంట్లో మనం కొన్ని రకాలు మనం చూస్తాం. ఇక్కడ రెడ్ సాయిల్స్, ఎరుపు నేలలు అంటారు, బ్లాక్ సాయిల్స్, నల్లరేగడి నేలలు. సో అదేవిధంగా లాటరైటిక్ సాయిల్స్ అన్నట్టు ఉంటే మనకు రాళ్లతో కూడినటువంటి నేలలు, కొండలు, ఎడారులు. సో అదేవిధంగా ఫారెస్ట్ అడవులు, ఒండ్రు నేలలు, ఇలా చాలా రకాలైనటువంటి కొన్ని ల్యాండ్స్ గా ఈ భూమి అనేది ఏర్పడటం జరిగింది. ఇది సైంటిఫిక్ అనాలిసిస్ గా ఎప్పుడైతే సూర్యుని నుండి భూమి ఏర్పడిందో ఈ భూమి మీద జీవం వచ్చినప్పుడు, సో ఎప్పుడైతే ఈ భూమి ప్లస్ వాటర్ కలిగినప్పుడు ఒక జీవం అనేది ఏర్పడుతుందో ఆ క్రియేషన్ జరిగేటువంటి సమయంలో ఇలా కొన్ని నేలలుగా భూమి అనేది ఏర్పడటం జరిగింది. మరి ఇలా నేల ఏర్పడిన తర్వాత ఇక్కడ మనం ఒకసారి అనాలిసిస్ చేసినట్టయితే వీటిలో మన నేల లోపల కొన్ని లేయర్స్ ఉంటాయి. సో కొన్ని పొరలు ఉంటాయి. వాటిలో మేజర్గా వచ్చేసి ఆర్గానిక్ లేయర్, టాప్ సాయిల్, సబ్ సాయిల్, పేరెంట్ మెటీరియల్, బెడ్ రాక్. ఈ 5 రకాలైనటువంటి నేలలో ఉన్నటువంటి లోపల ఉండేటువంటి ఒక 5 ఇంపార్టెంట్ అయినటువంటి పొరలు. సో ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే బేసిక్గా ఈ ఆర్గానిక్ లేయర్, ఫస్ట్ లేయర్ లోపల సో ఆకులు కుళ్ళిపోయినా లేకపోతే మట్టిలో కుళ్ళిపోవటం కానీ, తేమ కానీ, మరి పోషకాలన్నీ నిలుపుకునేటువంటి ఫస్ట్ లేయర్ ఇది ఆర్గానిక్ లేయర్. తర్వాత మనకు సెకండ్ లేయరు ఈ టాప్ సాయిల్ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఇది మనకంతా కూడా ముదురు రంగు పొర ఉంటుంది. విత్తనాలన్నీ మొలకెత్తేటువంటి ఒక పొర. టాప్ సాయిల్లోనే విత్తనాలన్నీ మొలకెత్తుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక మొక్క పెరగడానికి కావలసిన మూలాలు ఈ టాప్ సాయిల్ నుంచే మనకు స్టార్ట్ అవుతాయి. బేసిక్గా ఇది హ్యూమస్ అంటాం, హ్యూమస్ నుంచి మనకు తయారవుతూ ఉంటుంది. దాని గురించి మనం సెషన్లో డిస్కషన్ చేద్దాం. తర్వాత మనకు సబ్ సాయిల్. ఈ సబ్ సాయిల్ అనేది ఏంటంటే మన మొక్కకు కావలసినటువంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నటువంటి ఒక పొర అని చెప్తారు. ఏదైతే మొక్కకు కావలసిన న్యాచురల్ గా భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా ఈ సబ్ సాయిల్ నుంచే పైన ఉన్న మొక్కకు అందుతూ ఉంటాయి.
దీని తర్వాత ఈ పేరెంట్ మెటీరియల్ అనేటువంటి 4th లేయర్ లోపల మొక్క మూలాలు అంటే మనకు తెలుసు ఇక్కడ నుంచి సేంద్రియ పదార్థం అంటే చాలా ఎక్కువగా అందకుండా చాలా తక్కువ కంటెంట్ అనేది ఇక్కడ నుంచి పైకి మొక్క అందటానికి అవకాశం ఉంటుంది కిందికి పోతున్న కొలది. అలానే మనకు బెడ్ రాక్ అనేది ఏంటంటే ఇక గ్రానైట్ రాళ్ళు, సున్నపు రాయి, ఇసుక రాయి వంటి అడుగునున్నటువంటి ఒక భాగం. అంటే ఇక్కడ మేజర్ గా మనకు ఫస్ట్ 3 పొరల నుంచే ఒక మొక్కకు పంటకు మనకు కావలసినటువంటి ఖనిజాలు కానీ అన్ని కూడా అందుతూ ఉంటాయి. ఇది జనరల్ గా మన మట్టి లోపల ఉన్నటువంటి ఒక పొరలు. సో ఈ విధంగా చూసినట్టయితే అసలు మేజర్ గా అసలు మొక్కకు కావలసినటువంటి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి? అసలు వ్యవసాయం చేయాలి, కల్టివేషన్ చేయాలి అని అంటే ఒక మొక్కకు కావాల్సినటువంటి మెయిన్ ఏమిటంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఎయిర్, వాటర్, సో అదే విధంగా సాయిల్, సూర్యరశ్మి, సన్ రైజ్. ఇవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఎప్పుడైతే మనకు ఈ భూమి ఏర్పడిందో అక్కడ నుంచి ఒక క్రియేచర్ జరిగిందో అక్కడ నుంచి కొన్ని ల్యాండ్స్ గా డివైడ్ అయిందో ఆ ల్యాండ్స్ లో ఉన్నటువంటి పొరల లోపల నుంచి ఒక మొక్క అనేది పైకి పెరగాలి అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ సాయిల్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ పొరల లోపల ఉండేటువంటి సాయిల్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఆ మొక్కకు కావాల్సిన ఎయిర్, ఆక్సిజన్ అందాలి. కావాల్సిన ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, సన్ రైజ్ కావచ్చు, ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే ఆ మొక్క అనేది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో ఆల్రెడీ చూస్తే సో మొక్కకు కావాల్సినటువంటి లవణాలు 45%, 25% గాలి, 26% నీరు, 3 to 5% కర్బన పదార్థం. సో ఇవన్నీ కూడా కంపల్సరిగా మొక్కకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ వ్యవసాయానికి. దీంతో మనం ఆలోచన చేసినట్టయితే మరి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడే ముందు ఈ యొక్క మైక్రో ఆర్గానిజం గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు కర్బన పదార్థాల గురించి మనం జనరల్ గా ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం ఆల్రెడీ. వృక్షాలు కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ ఇవన్నీ చనిపోయి భూమిలో కుళ్ళిన తర్వాత ఏర్పడే ఒక పదార్థాన్ని కర్బన పదార్థం అంటాం మనం. సో ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం 5% లవణాలు, 45% కర్బన పదార్థం, 45% ఆక్సిజన్, 6% హైడ్రోజన్. వీటితో పాటు అదనంగా మరొక పదార్థం ఏర్పడుతుంది ఈ మైక్రో ఆర్గానిజం లో, హ్యూమస్ అంటారు. హ్యూమస్ లో మనకు తెలుసు హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, దాంతోపాటు హ్యూమిన్ అనేటువంటి కంటెంట్స్ అన్ని కూడా ఉండడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజం అనేది జరుగుతుంది. సో మైక్రో ఆర్గానిజం గురించి మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక చెట్టు లోపల నుంచి ఆకులు రాలిపోవటం కానీ, లేదా పిందెలు కాయలు రాలిపోవటం కానీ ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. మరి అదే బయట మనం ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర ఉన్నటువంటి బయట ప్రాంతంలో ఉన్నటువంటి చెట్ల నుంచి కూడా కామన్ గా ఆకులు రాలిపోతుంటాయి, అన్ని పండ్లు కూడా సమయానికి అవన్నీ పోతూ ఉంటాయి. మనం ఇంట్లో అయితే మన పరిసర ప్రాంతాల్లో మనం శుభ్రం చేస్తాము, అదంతా తీసి వేరే దగ్గర ఎత్తిపోస్తూ ఉంటారు. మరి మన దగ్గర ఒకవేళ మన పరిసర ప్రాంతంలో మన ఇంట్లో ఉన్న చెట్టు నుంచి లేదా ఒక యాప చెట్టే కావచ్చు, దాని నుంచి కాయలు కావచ్చు, ఆకులు కానీ రాలిపోతూ ఉంటాయి, క్లీన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం క్లీన్ చేయకపోతే సో అదంతా కూడా ఒక పెద్ద కుప్పలాగా ఏర్పడిపోతుంది, చాలా పెద్ద కంటెంట్ అక్కడ మిగిలిపోవడానికి అవకాశం ఉంది. మరి అలానే బయట ఉన్నటువంటి మొక్కల నుంచి కూడా కామన్ గా రాలుతూ ఉంటాయి. మరి అవి ఎందుకు కనపడట్లేవు అంటే ఏవైతే ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి ఆకులు కావచ్చు, కాయలు కావచ్చు, సో జంతువులు అంటే చనిపోయినా కానీ వాటి యొక్క ఆ మొత్తం శరీరం అంతా కూడా కుళ్ళిన తర్వాత భూమిలో కలిసిపోయి వాటి నుంచే మనకు హ్యూమస్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ హ్యూమస్ ఏం చేస్తుందంటే మొక్కలకు మళ్ళీ ఎనర్జీగా, గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అలా కుళ్ళినటువంటి పదార్థం మళ్ళీ గ్లూకోజ్ గా పనిచేసి మేజర్ గా మనకు తెలుసు కార్బన్ అనేది 50%, హైడ్రోజన్ 35%, ఆక్సిజన్ 30%, నైట్రోజన్ 5%, ఇతర కంటెంట్స్ అన్ని కలిపి ఒక 5% అనేవి ఈ హ్యూమస్ నుంచి మొక్కకు మళ్ళీ గ్లూకోజ్ లాగా అందటానికి అవకాశం ఉంది. దీన్నే మైక్రో ఆర్గానిజం అంటారు. ఇప్పుడు చూడండి, మనము ఇంట్లో ఒక మొక్కని ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక మొక్కకు కావాల్సినటువంటి అన్ని చేస్తూనే ఉంటాము, మొక్క సరిగా పెరగదు. కానీ రోడ్డు మీద ఎక్కడో అవసరం లేని మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. మరి అవి ఎందుకు అంత మంచిగా పెరుగుతాయి? వాటిని మనం కావాలని కూడా పెంచట్లేదు, అయినా ఎందుకు పెరుగుతున్నాయని ఆలోచన చేసినట్టయితే మైక్రో ఆర్గానిజం అనేది జరుగుతుంది. ఈ మైక్రో ఆర్గానిజం నుంచి ఈ హ్యూమస్ అనేటువంటిది ఏదైతే ఏర్పడుతుందో ఈ హ్యూమస్ అనేది
గ్లూకోజ్ లాగా పనిచేసి మొక్కలకు శక్తివంతంగా పనిచేసి అద్భుతంగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది జనరల్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో మరి దీని నుంచి మనం ముందుకెళ్ళినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, మన మొక్కకు కావాల్సినటువంటి అసలు అందాల్సినటువంటి న్యూట్రియంట్స్ మేజర్ గా ఏమున్నాయి? ఈ న్యూట్రియంట్స్ గురించి మనం చూసినట్టయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, కాఫర్, దాంతో పాటుగా మాంగనీస్, జింక్, బోరాన్, క్లోరిన్, థగరం. ఈ 16 రకాల పోషకాలు అనేవి మొక్కకు కంపల్సరీగా కావాలి. ఈ ఎసెన్షియల్. వీటిని మనం 4 భాగాలుగా 4 గ్రూపులుగా మనం డివిజన్ చేసినట్టయితే ఎసెన్షియల్ న్యూట్రిషన్స్, బేసిక్, ప్రైమరీ, సెకండరీ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ గట్ట మనం ఒక 4 రకాలుగా డివైడ్ చేసి ఆ మొక్క అనేది ఆ పోషకాలను తీసుకుంటూ ఉంటుంది. బేసిక్ గా మొక్కకు ఒక కార్బన్ కావచ్చు, హైడ్రోజన్, ఆక్సిజన్ అవసరం. అదేవిధంగా ప్రైమరీగా చూసుకుంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ సెకండరీ న్యూట్రియంట్స్ గా, మిగతా ఉన్నటువంటి ఈ మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్కకు కంపల్సరిగా కావాలి. మరి ఈ మొక్కకు ఇన్ని రకాల పోషకాలు కావాలి, మరి అవన్నీ సక్రమంగా లేకపోవటం వల్లనే ఈడ ఒక మనం చూడొచ్చు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మోడ్ అనేది మన వ్యవసాయంలో చూస్తూ ఉంటాం. అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని కూడా భూమి లోపల నుంచే మొక్కకు లభ్యమవుతాయి. వాస్తవానికి వీటిని మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అనంటే చూడండి, చాలా రకాలుగా మన వ్యవసాయంలో మార్పులు జరిగాయి, మనందరికీ తెలుసు. అంటే విపరీతంగా కెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల సో మన భూమి లోపల ఉన్నటువంటి సారవంతం కోల్పోయి మనకు భూమిలో నుంచి సహజ సిద్ధంగా అందవలసినటువంటి ఈ న్యూట్రిషన్స్ అన్ని కూడా అందకుండా ఇన్ఆర్గానిక్ మోడ్ అని అంటే ఆ పోషకాలన్నీ భూమిలో ఉంటాయి కానీ మొక్కకు అందవు. మరి అవి అందకపోవడానికి రీజన్ సింపుల్ సార్, ఏం లేదు. ఒక ప్లేట్ నిండా భోజనం పెట్టి రకరకాల కావాల్సినటువంటి అన్ని రకాల వెరైటీస్ పెట్టి అలా చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి మూతికి స్టిక్కర్ వేసి తినమని చెప్పినట్టు. సో తినడానికి అవకాశం ఉంటుందా? అన్నీ ఉన్నాయి, బట్ తినలేరు. బట్ ఇక్కడ కూడా అంతే, భూమి లోపల కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు భూమిలో ఉన్నాయి. ఇప్పుడు మనం 16 రకాల ఎసెన్షియల్ ఏవైతే న్యూట్రిషన్స్ అనుకున్నామో అవన్నీ కూడా భూమి లోపల ఉన్నాయి, కానీ మొక్కకు అందకుండా ఇన్ఆర్గానిక్ మోడ్లోకి మన యొక్క సాయిల్ ని మనమే తయారు చేశాం. అవి ఎప్పుడైతే ఆర్గానిక్ మోడ్లోకి వస్తాయో ఆ న్యూట్రిషన్స్ అన్ని మొక్కకు అందుతాయి. కంపల్సరిగా ఆ యొక్క పంట అనేది అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క తీసుకోకపోవడం, దీన్ని ఇన్ఆర్గానిక్ మోడ్ అంటారు. ఎందుకనంటే ఆ పోషకాలన్నీ కూడా నీటిలో కరిగితేనే మొక్కకు అందుతాయి, అలా నీటిలో కరగకుండా ఆగిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మన యొక్క సాయిల్ మొత్తాన్ని కూడా ఆర్గానిక్ మోడ్లోకి తీసుకురావాలి. ఈ ఆర్గానిక్ మోడ్లోకి తీసుకురావాలి అనంటే మనకు ఫస్ట్ ఒక టెస్ట్ అనేది ఉంటుంది, పిహెచ్ టెస్ట్ చేయించాలి. మన నేలకు పిహెచ్ అనేటువంటి ఒక టెస్ట్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు పిహెచ్. ఈ సాయిల్ కు పిహెచ్ ని గట్ట జనరల్ గా అయితే బేసిక్ అయితే భూసార పరీక్షలు చేయించి మనం వ్యవసాయం చేయాలి. ఇది వ్యవసాయంలో ఉన్నటువంటి పద్ధతి. మరి భూసారానికి సంబంధించినటువంటి టెస్ట్ చేయడం అంటే అక్కడ సాయిల్ మొత్తాన్ని తీసి పరీక్షించి ఏమేమి పోషకాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నటువంటి 16 రకాల పోషకాలు మొక్కకు అందడానికి అవకాశం ఉందా లేదా, మరి ఎన్ని రకాల పోషకాలు అందడానికి అవకాశం ఉంది, మరి వాటన్నిటినీ కూడా ఏ పంట వేస్తే అంటే వాళ్ళు చేసినటువంటి టెస్ట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పోషక విలువలను బట్టి ఎలాంటి పంట వేస్తే మనకు దిగుబడి వస్తుంది, రైతుకు లాభం చేకూరుతుందో ఈ పిహెచ్ అనేటువంటి టెస్ట్ ద్వారా తెలుస్తుంది, భూసార పరీక్ష ద్వారా. జనరల్ గా ఇదంతా మనం చేయించాం కాబట్టి మనం విపరీతంగా మనకు తెలిసిన పద్ధతుల్లోనే వ్యవసాయాన్ని పంట వేయాలి, కావాల్సినటువంటి అన్ని రకాల అన్ని కూడా స్ప్రే చేస్తుండాలి, చల్లుతూ ఉండాలి, స్ప్రే చేస్తుండాలి, చల్లుతూ ఉండాలి. సో అలా మనం విపరీతంగా కావాల్సినంత కన్నా ఎక్కువగా వాడకం అనేది జరిగింది కాబట్టే భూమి సారవంతాన్ని కోల్పోయింది. సో ఈ పిహెచ్ వాల్యూలు ఇక్కడ ఆల్రెడీ మనం చూసినట్టయితే 6.6 నుంచి 7.3 వరకు న్యూట్రల్ గా నార్మల్ స్టేజ్ లో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఉన్నట్టయితే మన సాయిల్ వ్యవసాయానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి న్యూట్రిషన్స్ బయట నుంచి మనం ఇవ్వకుండానే 100% పంట దిగుబడికి హెల్ప్ చేస్తుంది. సో అదే మనకు ఈ 6.6 కంటే తక్కువగా ఉంటే ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది.
ఈ ఎసిడిక్ నేచర్ లో ఉన్నప్పుడు ఆమ్ల స్వభావం అని మనం చెప్తాము. మేజర్ గా ఈ యొక్క ఎసిడిక్ నేచర్ లో ఉన్నప్పుడు నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాను, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఈ అన్ని కంటెంట్స్ కూడా నీటిలో కరగవు. అలా కరగకపోవడం వల్ల మన మొక్కకు కావలసినటువంటి పోషకాలు అనేవి అందవు కాబట్టి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దిగుబడి అనేది తక్కువనే వస్తుంది. ఒకవేళ అదే విధంగా ఈ యొక్క 7.3 కంటే ఎక్కువగా ఉన్న ఆల్కలైన్ స్టేజ్ అంటారు. ఇందులో ఉన్నటువంటి క్షార స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా అక్కడ కరగవు. అలా కరగకపోవడం వల్ల మనకు కావలసినంతటువంటి దిగుబడి రాదు, పంట సక్రమంగా ఉండదు. దీనికోసం మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పంట దిగుబడి అనేది తక్కువగానే వస్తుంది. ఒకప్పుడు చూసినట్టయితే బేసిక్ గా చూద్దాం ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది. ఒకప్పుడు వ్యవసాయంలో చాలా రకాల మెథడ్స్ ఉండేవి. షిఫ్టింగ్ అగ్రికల్చరల్, సబ్స్టాన్స్ అగ్రికల్చర్ అని, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, ప్లాంటేషన్ చేసేవాళ్ళు, కమర్షియల్ అగ్రికల్చర్, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, చాలా రకాలైనటువంటి అగ్రికల్చరల్ మెథడ్స్ ఉండేవి, కల్టివేషన్ మెథడ్స్, వ్యవసాయ పద్ధతులు. సో న్యాచురల్ గా చేసినప్పుడు పంట దిగుబడి అనేది పెరిగింది. హార్టికల్చరల్ కల్టివేషన్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ జరిగింది. సో అదేవిధంగా కౌ డంక్ ను యూజ్ చేయటం. సో దీని ద్వారాగా మంచి దిగుబడిని తీసుకోవటం, మంచి మొక్కకు కావలసినటువంటి ఆ యొక్క న్యూట్రిషన్స్ విలువలన్నీ కూడా మొక్కకు అందేలాగా ఇవన్నీ ప్రేరేపించేది. ఇప్పుడు వ్యవసాయంలో జరిగినటువంటి మార్పులు, డ్రై ల్యాండ్ కల్టివేషన్ చేశారు. ఎలాంటి నీరు లేకుండా కూడా వ్యవసాయం చేసి లాభాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇవన్నీ వెట్ ల్యాండ్ కల్టివేషన్ జరిగింది. సో ప్లాంటింగ్ కల్టివేషన్ జరిగింది. సో దీంతో పాటుగా ఎప్పుడైతే కమర్షియల్ అగ్రికల్చర్ అనేది ఎంటర్ అయిందో వ్యవసాయంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. దిగుబడి తగ్గుతుంది, భూమి సారవంతాన్ని కోల్పోయి విపరీతంగా రైతులు నష్టాల్లోకి వెళ్ళడానికి ఈ కమర్షియల్ అగ్రికల్చర్ అనేది ఎంటర్ అవటం జరిగింది. జనరల్ గా చూద్దాం, ఒక పంట ఎప్పుడైనా సరే 1 సంవత్సరం తర్వాత పండించాల్సినటువంటి పంటను మనం 3 నెలల నుంచి 6 నెలలనే పంటను పండించడం అలవాటుగా మారిపోయింది. సో ఎప్పుడైతే ఈ కమర్షియల్ అగ్రికల్చర్ రావటం వల్ల టెక్నాలజీ బేస్డ్ కల్టివేషన్ గా మారిపోయింది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొలది భూమి సారవంతాన్ని కోల్పోవడం, పిహెచ్ వాల్యూ లేకపోవడం, భూమిలో అంటే ఇనార్గానిక్ మోడ్లో భూమి అనేది, ఆ సాయిల్ అనేది ఉండడం, భూమి లోపల ఉన్నటువంటి పోషకాలన్నీ కరగకుండా భూమిలోనే ఉండిపోవడం, బయట నుంచి మనం ఎన్ని రకాల కెమికల్స్ వేసినా కానీ అవి యాక్టివేట్ అవ్వకుండా మొక్కకు కావలసిన దిగుబడి ఇవ్వకుండా రైతులు నష్టాల్లో కూరుకుపోవడానికి ఈ టెక్నాలజీ బేస్డ్ కల్టివేషన్ రావడం కూడా కారణం ఉంది. హైబ్రిడ్ కల్టివేషన్ వచ్చింది. మేజర్ గా ఫెర్టిలైజర్స్ బేస్డ్ కల్టివేషన్ రావడం. ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడాల్సిన ఎసెన్షియల్ ని క్రియేట్ చేశారు. చూద్దాం, ఇప్పుడు ఇలా క్రియేట్ చేయడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము పంటను ఎలాగా పండించాల్సినటువంటి టెక్నిక్స్ రైతు తెలుసుకోకపోవటం వల్ల, వాళ్ళని అలా గైడ్ చేయకపోవటం వల్ల వాళ్ళకు తెలిసిన పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు చేస్తూ 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 చివరకు వాళ్ళు చేసిన కష్టంలో నష్టం రావడం కానీ, అక్కడికక్కడికే అవ్వడం కానీ, ఎలాంటి లాభాలు చేకోకుండా అదే జీవనాధారంగా ఉంటున్నటువంటి పరిస్థితి లోపల వదిలిపెట్టలేక అలా ఆ బిజినెస్ ని అలాంటి ఒక వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఈ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల చాలా రకాల నష్టాలు జరిగినాయి. అందులో మేజర్ గా వచ్చేసి సింపుల్ గా చూద్దాం. సో దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. చాలా మంది బేసిక్ గా ఇలా ఉంది. వాస్తవానికి ఫెర్టిలైజర్స్ ఓనర్స్ కి ఈ యొక్క కల్టివేషన్ టెక్నిక్స్ తెలియకపోవటం. ఎందుకనంటే సో వ్యవసాయం అని, వ్యవసాయ పద్ధతులు కానీ, ఏ ప్రొడక్ట్ వాడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేటువంటి నాలెడ్జ్ ఉండదు. కమర్షియల్ గా వాళ్ళు డబ్బుతో కొన్ని షాపులు పెట్టుకుంటారు. వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం వాళ్ళ ఆలోచన ఉంటుంది. వేరే రకరకాల కంపెనీలు వాళ్ళు వచ్చి కొన్ని ప్రొడక్ట్లు డెమోస్ ఇస్తుంటారు. వాళ్ళకి కొంత ఎక్కువగా వాళ్ళకు మార్జిన్ అనేది ఇస్తూ ఉంటారు. అవి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అవి రైతుల మీద వాళ్ళు ప్రయోగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సో మాకు ఇలా ఉంది పంట, మాకు పురుగు వచ్చింది, ఇది పోయి కొట్టండి, అయినా పోలేదు, దాంట్లో మళ్ళీ ఇంకోటి కలపండి, అలా అన్నీ కూడా వాళ్ళు కూడా ట్రయల్స్ చేస్తూనే ఉంటారు. ఎలాంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకుండా చాలా మంది, కొంతమంది ఫెర్టిలైజర్స్ ఓనర్స్ ఉండడం వల్ల కూడా రైతులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనీనే ఇక్కడ మేజర్. వాళ్ళు డబ్బు కోసము సో ఏది ఉంటే అది వాళ్ళకి ఇచ్చేసి వ్యవసాయాన్ని బాగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడేలాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి పద్ధతి రైతులకు ఎప్పుడు కంఫర్ట్ కాదు. ఎందుకనంటే క్రెడిట్ బేస్డ్ బిజినెస్ అవుతుంది.
సో చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్రెడిట్ ఇస్తారు, వ్యవసాయంలో వచ్చిన పంట మొత్తాన్ని వాళ్ళే తీసేసుకొని వడ్డీతో సహా పంట వాళ్ళు మొత్తం తీసేసుకొని లాస్ట్ కి మిగిలితే, లేదంటే రివర్స్ రైతులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది, వాల్యూస్ లేని, అంటే జనరల్ గా చూద్దాం అలాంటి కల్టివేషన్ లో వాల్యూవే లేదు, ట్రెడిషనల్ బేస్డ్ కాదు. సో ఎలా రైతు అనే వాళ్ళు లాభపడడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే సో ఎక్కడి నుంచి అయితే మనకు రావాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా రైతుకు నెగిటివ్ గానే వస్తూ ఉన్నాయి. సో ఈ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే టెక్నిక్స్ లేకుండా వాళ్ళ కోసం వాళ్ళ ఆలోచన చేస్తూ ముందుకెళ్ళిపోతారు, దీనివల్ల ఏంటి, రైతులు విపరీతంగా ఈ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అనేది జరుగుతుంది. ఈ న్యూట్రిషన్స్ అనే డెఫిషియన్సీ అనేది జరగటం వల్ల మొక్కకు కావలసినటువంటి న్యూట్రిషన్స్ అందవు. నువ్వు ఎన్ని రకాలుగా స్ప్రే చేసినా, చాలా మంది ఏం చేస్తారు అని అంటే పురుగు కానీ తెగులు కానీ ఏదైనా వస్తుంది, ఫస్ట్ ఒకటి పోయి స్ప్రే చేస్తారు, మళ్ళీ స్ప్రే చేస్తారు, మళ్ళీ స్ప్రే చేస్తారు, చల్లుతుంటారు, రకరకాలుగా ప్రయత్నం చేస్తారు ఆ మొక్క బాగుండాలి అని. బట్ అసలు బేసికే కరెక్ట్ గా లేనప్పుడు బయట నుంచి పైనుంచి ఎంత చల్లినా వాళ్ళకి అక్కడ నుంచి బెనిఫిట్ రావడానికి అవకాశం లేకుండా ఉండేది. సో అందుకనే చూడండి, ఇక్కడ పోషకాలు ఎప్పుడైతే న్యూట్రిషన్స్ తక్కువ అవుతాయో, ఐరన్ లోపిస్తే లేత ఆకులు పసుపు అండ్ తెలుపు కలర్లో ఉంటాయి, మ్యాంగనీస్ లో రంధ్రాలు చుక్కలు పడుతూ ఉంటాయి, పొటాష్ లేకపోతే ఆకు పై భాగం క్రింది భాగాలన్నీ కూడా ఎల్లో కలర్ లోకి వచ్చేస్తాయి, ఫాస్ఫేట్ లేకపోతే ఆకులు రాలిపోతాయి, కాల్షియం లేకపోతే మూడు వారిన వికారమైన ఆకులు కనపడుతూ ఉంటాయి, నైట్రోజన్ లేకపోతే ముదురు ఆకులు పసుపు తెలుపు వర్ణాల్లో ఉంటూ ఉంటాయి, మెగ్నీషియం లేకపోతే నల్లని ఈగలో ఆకు తేలికగా ఉండడం, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఎండిన ఆకులు కనపడడం. సో ఇలా ఈ న్యూట్రిషన్స్ అనే మొక్క భూమిలో నుంచి తీసుకోకపోవటం వల్ల, పైనుంచి ఇచ్చిన అందకపోవటం వల్ల ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మొక్కలకు జరిగి పంట దిగుబడి అనేది రాదు. ఈ ఫెర్టిలైజర్స్ ని వాడుతూ 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 ఉండడం వల్ల అవన్నీ కూడా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల మనకు తెలుసు, ఒక రీసెర్చ్ జరిగింది. సో మన న్యూట్రిషనల్ డిపార్ట్మెంట్ NIN ఒక రీసెర్చ్ చేస్తే, ఆ రీసెర్చ్ ప్రకారం దాదాపుగా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయం నేను చెప్తున్నాను, శరీరంలో క్రిమి సంహారక నమూనాలు ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. పండ్లు కూరగాయలు అన్ని కల్తీ అయిపోయాయి. మేజర్గా మనకు ఆర్గానో ఫాస్ఫేట్స్ అనేవి ఎక్కువగా మనుషుల లోపల ఉన్నాయి. ఇవి హాని కలిగించేటువంటి క్రిమి సంహారక నమూనాలు అని చెప్పేసి NIN రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రీసెర్చ్ చేసి. ఎప్పుడైతే ఈ ఆర్గానో ఫాస్ఫేట్స్ అనేటువంటి నమూనా ఎక్కువగా శరీరంలో ఉండిపోతుందో, దీని వలన డయాబెటీస్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, స్కిన్ ప్రాబ్లమ్స్, లో బ్లడ్ ప్రెషర్, స్టమక్ పెయిన్, సో అదేవిధంగా కంటికి సంబంధించి నోస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవడం, చెస్ట్ పెయిన్ రావడం, వాయిస్ అంతా హార్స్ వాయిస్ రావడం, సో కాఫ్ కానీ, తర్వాత మేజర్గా బ్యాడ్ బ్రీత్ రావటం, ఫీవర్, ర్యాషెస్, సో అలసటగా ఉండటం, పెయిన్స్ రావటం, హెడేక్ రావటం, సైన్ ఫ్లూ, అంటే చాలా రకాలుగా మేజర్గా వచ్చేసి టైర్డ్గా అలసిపోయినట్టుగా అనిపించడం, డయేరియా, సో ఫేస్ అంతా ఉబ్బడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ కేవలం ఈ యొక్క ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడటం వల్లనే వస్తున్నాయని NIN అనేటువంటి రీసెర్చ్ లో చెప్పినటువంటి విషయాలు. సో దీన్ని బేస్ చేసుకొని మరి మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, సో సింపుల్ గా మనకు నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఒకటి చెప్తుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనిషి ఉండాలంటే pH వాల్యూ మంచిగా మెయింటైన్ చేసేలాగా వ్యవసాయ పద్ధతుల్లో మనం మేజర్గా చూసుకోవాలి. ఆ యొక్క సాయిల్ ను ఆర్గానిక్ మోడ్ లోకి తీసుకొచ్చుకోవాలి, మొక్కకు కావాల్సిన ఇమ్యూనిటీని అందించాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మనకు వ్యవసాయంలో మార్పులు జరగకపోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, రైతు ఇంకా నష్టంలోకి పోతారనేటువంటి విషయం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఒక సొల్యూషన్ కావాలి కాబట్టి వెస్టీజ్ కంపెనీ మనకు అద్భుతమైనటువంటి సొల్యూషన్ అందించడం జరిగింది. మరి మనకు వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేవి ఎందుకు మనకు ఉపయోగపడతాయి, అసలు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, ఇది మనకు అవసరమా కాదా అని అంటే మేజర్గా కొన్ని వాల్యూస్ చూద్దాం. కొన్ని పాయింట్స్ చూసినట్టయితే, మన వెస్టీజ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్లు వాడడం వల్ల మన సాయిల్ మట్టి యొక్క pH వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది. అంటే లో కానీ హై కానీ అయినా మనకు నష్టమే జరుగుతుంది. కాబట్టి మెయింటైన్ అవ్వాలి, న్యూట్రల్ గా ఉండాలి. అలా న్యూట్రల్ గా ఉండడానికి pH వాల్యూని
అలా న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడతాయి. మట్టి పొడి బారకుండా మట్టి యొక్క గుణాలను కాపాడతాయి. సేంద్రియ పద్ధతుల్లో తయారు చేయబడ్డ ప్రొడక్ట్స్ కాబట్టి పర్యావరణ వాతావరణ కాలుష్యం అనేది ఉండదు. మొక్కలకు మంచి ఇమ్యూనిటీ అందడానికి అవకాశం ఉంది. ఫంగస్, బ్యాక్టీరియా మరియు వైరస్ నుంచి పంటను కాపాడటానికి ఉపయోగపడతాయి. వేరు వ్యవస్థ బలపడడానికి, పూత రాలిపోకుండా, ఆకులు కుళ్ళిపోకుండా పంట నాణ్యతను పెంచడానికి ఉపయోగపడతాయి. పంట దిగుబడిని పెంచుతాయి. పోషక విలువలు కలిగిన పంటను అందిస్తాయి. పంట రంగు, రుచి అద్భుతంగా ఉండేలాగా చేస్తాయి. రైతు 100% ఆనందంగా ఉంచడానికి మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. దీంట్లో మేజర్ గా చూసినట్టయితే మనం మాట్లాడుకోవాలి. అగ్రికల్చరల్ వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్ల గురించి మాట్లాడుకోవడానికి బిఫోర్ మనకు 2 విషయాలు మనం తెలుసుకోవాలి. మనకు తెలుసు దాదాపుగా మనకు మేజర్ గా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ అన్ని కూడా బయోస్టిమ్యులెంట్స్, సో అంటే మేజర్ గా సురక్షితము, పర్యావరణ పరిరక్షణతో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. మన వెస్టీజ్ ప్రొడక్ట్లు వచ్చేసి ఇక్కడ అగ్రి 82, యూమిక్, గోల్డ్, నానోటెక్, మాస్, ప్రొటెక్ట్, యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ ఆక్వాజెల్ 8 రకాలైనటువంటి అగ్రి ప్రొడక్ట్స్ వల్ల రైతులు చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఆ ప్రొడక్ట్స్ గురించి మనం చూసినట్టయితే మేజర్ గా అగ్రి 82 గురించి మనం మాట్లాడాలి. అగ్రి 82 అనేది మనకు తెలుసు నాన్ పైటోటాక్సిక్ అంటారు. 82 రకాల సేంద్రియ ఎరువులతో తయారు చేయబడినటువంటి ఒక ప్రొడక్ట్. ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ సొల్యూషన్ అని చెప్తారు అగ్రి 82ను. ఇది మేజర్ గా శిలీంద్రనాశిని, కీటకనాశిని, కలుపు నివారణగా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్ప్రే చేసిన మందు ఆ మందు యొక్క పనితనాన్ని 82% ఇంక్రీజ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు 3 రకాలుగా పనిచేస్తుంది. అందులో ఒకటి యాక్టివేటర్ గా, స్ప్రెడర్ గా, వెట్టర్ గా, ఈ 3 రకాలుగా ఉపయోగపడుతుంది. మరి యాక్టివేటర్ అంటే ఏంటి అని అంటే స్ప్రే చేసిన మందు త్వరగా పనిచేసేలా చేస్తుంది. ఆకు పత్ర రంధ్రాలు ఓపెన్ అయితే ఆ స్ప్రే చేసిన మందు అనేది ఆ పత్ర రంధ్రాల ద్వారాగా మొక్క యొక్క అన్ని భాగాలకు చేరడానికి 100% హెల్ప్ చేస్తుంది. ఇక్కడ అన్ని భాగాలకు చేరటం అంటే పత్రాలు, కాండం, వేరు వ్యవస్థకు చేరుకొని అన్ని భాగాలకు స్ప్రెడ్ అయిన తర్వాత బాగా పనిచేసేలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. జనరల్ గా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క స్ప్రే యాక్టివ్ అంటే తేమను పట్టి ఉంచుతుంది, ఆకును అంటుకునే విధంగా అంటే ఒక గమ్ములాగా పనిచేస్తూ ఉంటుంది. స్ప్రెడర్ గా పనిచేస్తుంది. మొక్కల్లోని అన్ని ఆకులు త్వరగా తడిసేలాగా, అంటే ఆకు ముందు భాగం కాదు, ఆకు వెనక భాగం మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడానికి మనం స్ప్రే చేసిన మందు, ఆ స్ప్రెడ్ అయిన మందు బాగా పనిచేయడానికి 82 అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెట్టర్ గా మనకు ఉపయోగపడుతుందని చెప్పుకున్నాము. రసాయనాల పనితీరును కూడా పెంచుతుంది. సో ఆకు ఉపరితలంపై ఉన్నటువంటి నీటి బిందువులాగా ఆ నీటి బిందువును విచ్ఛిన్నం చేసి మొక్కకు కావలసినటువంటి అన్ని భాగాలకు పంపించి వేస్తుంది. తడి నిల్చేలా చేస్తుంది. చొచ్చుకుపోయేటువంటి సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. మరి యొక్క 82 యొక్క ఉపయోగాలు మనం చూసినట్టయితే మొక్క రూట్స్ అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. మట్టి హెల్దీగా ఉండడం, సాయిల్ అనేది హెల్దీగా ఉండడానికి ఉపయోగపడతాయి. మొక్కలకు వచ్చే వ్యాధులని తట్టుకునేటువంటి రెసిస్టెన్స్ పవర్ను పెంచుతుంది. పంట దిగుబడిని పెంచుతుంది. నీటి పారుదలకు సహాయపడుతూ ఉంటుంది. మట్టిలో నీరు శోషించుకున్నట్టుకు 100% హెల్ప్ చేస్తూ ఉంటుంది. పురుగు మందులు కానీ, రసాయనాలు, ఇతర సంబంధిత ప్రొడక్ట్లు అన్నింటిలో కూడా అగ్రి 82ను కలుపుకొని ఉపయోగించవచ్చు. మట్టిలో కరగని లవణాలను కూడా కరిగించేస్తుంది. ఎందుకనంటే దీనిలో అమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. అందుకనే ఈ యొక్క అగ్రి 82ను మనం వాడాల్సిన డోసు కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే ఎమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మొక్క మనకు వాడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎంత కంటెంట్ వాడాలో అంతే తక్కువ కంటెంట్ వాడుకోవటం అగ్రి 82 చాలా మంచిది. సో దీని తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్ అగ్రి హ్యూమిక్. సో అగ్రి హ్యూమిక్ గురించి తెలిస్తే మనకు సో మేజర్ గా తెలుసు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటువంటి ప్రాసెస్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. ఈ యొక్క అగ్రి హ్యూమిక్ అంటే హ్యూమిక్ ప్లస్ ఫల్విక్ యాసిడ్ అండ్ హార్మోన్స్ అండ్ హ్యూమస్ ఇవన్నీ కలిసి అగ్రి హ్యూమిక్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇది ఒక బయోస్టిమ్యులేట్ అంటే జీవ సంబంధ పదార్థాలతో తయారు చేయబడిన మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని
ఒక ఆర్గానిక్ పదార్థం అని చెప్తాం. సో మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, హ్యూమస్ అంటే భూమిపైన ఉండేటువంటి ఒక మట్టి పొర. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఇందులో ముఖ్యమైనటువంటి మూడేమో ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్స్ ఉంటాయి: హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమిన్. ఈ మూడు కంటెంట్స్ ఉంటాయి. ఈ ఏం చేస్తుంది అసలు? ఈ హ్యూమిక్ యాసిడ్ వల్ల, ఈ మూడు కంటెంట్ల వల్ల అసలు ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, ఫస్ట్ మనం కొంత హిస్టరీలోకి వెళ్ళాలి. మొక్క లేత భాగంలోని ప్రాథమిక కణజాలం బలంగా ఉంటుంది. యాక్చువల్గా ఏ మొక్క అయితే, పంట అయితే బలంగా ఉంటుందో, ఆ లేత ఆకులు పాటే ఆ లేత భాగం అంతా కూడా ప్రాథమిక కణజాలం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒక మొక్క లోపల. అది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ప్రాథమిక కణజాలం కణ విభజన అనేది జరుగుతుంది మొక్క లోపల. ఇక్కడ కణ విభజన జరగాలంటే మనకు తెలుసు, సమవిభజన, క్షేకర విభజన 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. కణ విభజన జరగటం వలన ఎక్కువ కణాలు ఉత్పత్తి అవుతాయి మొక్క లోపల. అంటే ఎక్కువ కణాలు ఎప్పుడైతే ఉపయోగపడతాయో ఆ మొక్క పెరుగుదల అనేది బాగా జరుగుతుంది. అప్పుడు మనం వేసేటువంటి ఏవైతే మనం మొక్కకు అందించేటువంటి నత్రజని కావచ్చు, భాస్వరం, పొటాషియం ఎరువులు ఏవైతే జనరల్ గా వేస్తూ ఉంటారో అవి బాగా గ్రహించుకొని వేరు వ్యవస్థ బలంగా ఉండేలాడానికి ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. వేసిన ఎరువులన్నీ గ్రహించుకొని సక్రమంగా మొక్కకు అందించి కాండము, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి హ్యూమిక్ యాసిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో దీన్ని మేజర్ గా చూసినట్టయితే హ్యూమిక్ యాసిడ్ లో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది, కాండం పెరుగుదల బాగా జరుగుతుంది, ఆకులు పెరుగుదల బాగా జరిగి మొక్కకు ఎలాంటి జబ్బులు రాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. స్ప్రే చేసే పురుగు మందులు, చల్లే మందులు ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ చేసుకొని మనం దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా చాలా రకాల జనరల్ గా పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు ఉంటాయి. వర్మి కంపోస్ట్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఆవు పేడ కానీ ఇవన్నీ కూడా జనరల్ గా పంటకి చేస్తూ ఉంటాం. ఒక 2-3 పంటల తర్వాత ఈ రసాయనిక ఎరువుల వాడకం అనేది జీరో అయిపోతుంది. ఫస్ట్ కొంత కంటెంట్ వాడుతూ ఉంటాం. మనం వాడుతూ ఒక 2-3 పంటలు జరిగిన తర్వాత పూర్తిగా బయట మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఆపివేసి మన ప్రొడక్ట్సే అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. జనరల్ గా ఇక్కడ చూద్దాం. బేసిక్ గా మనం డిస్కషన్ చేసాం. రైతులు జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు, 6 నెలలకు ఒక పంట చేస్తూ ఉంటారు. భూమి లోపల న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలా ఎప్పుడు తక్కువ సమయంలో పంటలు పండిస్తూ ఎక్కువ రసాయనాలు వాడడం వల్ల న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ న్యూట్రియంట్స్ అనేవి ఏమవుతాయి అంటే మొక్కకు అందవు. మనకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం. సో అప్పుడు మొక్క పెరుగుదల అనేది జరగడానికి అవకాశం లేదు. ఏవైతే భూమి లోపల ఉండి ఇనార్గానిక్ మోడ్ లో ఉండి మొక్కకు అందనటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్ని న్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా మొక్కకు అందించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది హ్యూమిక్ యాసిడ్. మొక్క పెరుగుదలకు అంటే మనకు తెలుసు, మొక్క యొక్క క్వాలిటీ బాగా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మట్టిని డీకంపోజ్ చేస్తుంది. అలా డీకంపోజ్ చేసి మట్టిలో కరగని లవణాలన్నింటినీ కూడా కరిగించేసి వేరు వ్యవస్థను, ఆ యొక్క లవణాలన్నింటినీ కూడా ఈ వేరు వ్యవస్థ గ్రహించుకోవడానికి హ్యూమిక్ యాసిడ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది. మొక్క యొక్క మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. జీవక్రియ సక్రమంగా జరిగినప్పుడు 100% ఆ మొక్క అనేది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మొక్కకు మనకు తెలుసు బేసిక్ గా హ్యూమిక్ అనేది 6 నుంచి 7% అవసరం. ఈ 6 to 7% హ్యూమిక్ యాసిడ్ ని మన వెస్టీజ్ కంపెనీ అద్భుతంగా మనకు అందిస్తుంది. మనం ఇనార్గానిక్ మోడ్ లో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా మొక్కకు అందేలాగా చేసి మొక్కకు ఇమ్యూనిటీని పెంచి మొక్క గ్రోత్ ను బాగా పెంచడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంది. దీని తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్ ఉంది. హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో ఆల్రెడీ తెలుసు మనకు, ఒక 1.5% హ్యూమిక్ పదార్థం, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమిన్ అన్ని కూడా 3 పుష్కలంగా ఉన్నటువంటి కంటెంట్. ఇందులో ఇది పైటో హార్మోన్స్ లాగా ఇది ప్రవర్తిస్తూ ఉంటుంది. బేసిక్ గా తెలుసు, మొక్కలు జీవక్రియ ప్రక్రియ అనేది వేగవంతంగా జరగడానికి, ఈ జీవక్రియ చాలా స్పీడ్ గా జరగడానికి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. మొక్కకు కావలసినటువంటి పోషకాలన్నింటినీ పెంచుతుంది. నీరు పట్టుకునేటువంటి సామర్థ్యం మొక్కకు అందించడానికి గ్రాన్యువల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉపయోగపడేటువంటి సూక్ష్మ జీవులను పెంచటానికి
చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మొక్కలు కొంచెం పేషెన్సీ అంటే సహనం అంటారు కదా, అలా సహనంగా ఉండడానికి కూడా ఈ గ్రానువల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత నుంచి వేడి యొక్క ఒత్తిడిని మొక్క తట్టుకొని ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. కీటకాలు, తెగుళ్ళు, మొక్కలకు కలిగేటువంటి వ్యాధుల వల్ల మొక్క బాగా ప్రెజర్ గురవుతూ ఉంటుంది. అలాంటి ప్రెజర్ను మొత్తం తీసివేసి మొక్క గ్రోత్ అవ్వడం కోసం అద్భుతంగా, దాంతో పాటుగా మన సాయిల్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీని పెంచడానికి యూమిక్ గ్రానువల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటిని ఎలా వాడవచ్చు ఏంటి అనేది కూడా మనం డిస్కషన్ చేయొచ్చు. దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్ ఉంది మనకు, అగ్రి గోల్డ్. సో మొక్క యొక్క కర్బన పదార్థాల నుండి దీన్ని తయారు చేస్తారు. బేసిక్ గా అగ్రి గోల్డ్ ను మొక్కలోని అమినో యాసిడ్స్ నుండి తయారు చేసి మొక్క పెరుగుదలను, సో ఇక్కడ మనకి ఎలా అయితే కావాలో ఆ మొక్క పెరుగుదలను నియంత్రణ చేయడానికి ఒక వృద్ధి నియంత్రకాలు అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది మొక్కలకు. అంటే మేజర్ గా జిబ్బరిన్లు, సైటోకెనైన్లు, అప్సికామ్లం ఇవన్నీ ఉంటేనే మొక్కలో ఏ సమయానికి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి, ఎప్పుడు మొక్క అనేది పెరగాలి, ఎప్పుడు ఆకులు బాగా రావాలి, ఎప్పుడు మొక్కకు పుష్పాలు రావాలి, ఎప్పుడు పంట రూపాంతరం చెంది కాయలాగా మారాలి, ఇలా కాయలాగా మారి దిగుబడి రావాలనేటువంటి ఒక వ్యవస్థను డిసైడ్ చేయడానికి ఒక పెరుగుదల నియంత్రకాలనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ యొక్క వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఒక ఉత్ప్రేరకం కావాలి. సో ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే రావాల్సిన టైంలో కన్నా ముందుగా కానీ తర్వాత కానీ వచ్చి త్వరగా రాలిపోయి పంటకు నష్టాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. అలా సిస్టమ్ మొత్తాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఒక ఉత్ప్రేరకం లాగా పనిచేసేటువంటి ఒక ప్రొడక్టే అగ్రిగోల్డ్. దీన్ని మనం ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అని చెప్తాము. కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగేలాగా చేస్తుంది. మరి కిరణజన్య సంయోగ క్రియ జరిగింది అంటే పిండి పదార్థాలు, వాటి నుంచి శ్వాసక్రియ బాగా జరుగుతుంది మొక్కలకు, వాటి నుంచి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది, నీటి శాతాన్ని ఇన్క్రీజ్ చేస్తూ ఉంటుంది. సో మన మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలను, స్థూల పోషకాలన్నింటినీ కూడా మొక్క గ్రహించుకునేలా ఒక కెపాసిటీని పెంచుతుంది. తర్వాత ఆ మొక్క యొక్క ఫ్లవర్స్ పూత దశ ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ పూత ఏదైతే ఉంటుందో ఆ పూత ఎక్కువగా ఫలదీకరణం జరిగి పంట ఎక్కువ దిగుబడి రావడానికి అగ్రిగోల్డ్ చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనకు తెలుసు, సో జనరల్ గా ఈ యొక్క అగ్రిగోల్డ్ స్ప్రే చేయడం వల్ల మేజర్ గా మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో తెలుసు, మొక్కకు మనకు కావాల్సినటువంటి జబ్బులు కానీ, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా తెగులు, వైరస్ తెగులు, అగ్గిమచ్చ తెగులు, చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మొక్కకు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎండ వచ్చినా, గాలి ఎక్కువగా వచ్చినా మొక్క బాగా స్ట్రెస్ కు గురవుతూ ఉంటుంది. దాన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్తారు మనకు. ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి మొక్క బాగా పెరగడానికి అగ్రిగోల్డ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావాలి అని అంటే అగ్రిగోల్డ్ కంపల్సరిగా వాడవలసినటువంటి ఒక ప్రొడక్టు. ఒక మాటలో చెప్పాలంటే, చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత టానిక్ రాస్తారు. ఆ టానిక్ ఎందుకు రాస్తారు అని అంటే పిల్లలకు బలం కోసం, వాళ్ళకు కొంచెం ఎనర్జీ రావడం కోసం, బలం రావడం కోసం టానిక్ రాస్తారు. సో అలానే అగ్రిగోల్డ్ అనేది మన పంటకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. పంటకు కావలసిన శక్తిని అందిస్తుంది, మంచి ఇమ్యూనిటీని అందిస్తుంది. మొక్క ఇమ్యూనిటీ పవర్ స్ట్రెంత్ ఉంటే ఏ జబ్బు కానీ మొక్కకు రాదు, బ్యాక్టీరియా రాదు, వైరస్ రాదు, తెగుల్స్ ఏమీ రాకుండా పంట చాలా పర్ఫెక్ట్ గా ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకనే చెప్తారు ఇక్కడ గ్రోత్ రెగ్యులేటర్ అని చెప్పాము మనము. మొక్కల పెరుగుదలకు ఒక రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది. మొక్కల లోపల భాగంలో నుండి చొరబడి చాలా మనకు మంచి అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడానికి గోల్డ్ ఉపయోగపడుతుంది. మెటబాలిజం, జీవక్రియ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. కణ విభజన జరగడానికి ప్రేరేపిస్తుంది. ఆకులు, కాండం, సో ఇవన్నీ ఏర్పడడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో తెలుసు మనకు ఏదైనా పండు పండించినప్పుడు వాటి యొక్క బరువును పెంచడానికి, పంట యొక్క బరువును పెంచడానికి ఉపయోగపడుతుంది. సో దీంతో పాటుగా రూట్స్, మొక్క యొక్క రూట్స్ ను వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. క్వాలిటీ మనకు క్రాప్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వాటి యొక్క పరిమాణాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎలాంటి ప్రతికూల సందర్భంలో కూడా రైతుకు నష్టం కలిగించకుండా లాభాల్లోకి తీసుకెళ్లడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక ప్రొడక్ట్ అగ్రిగోల్డ్ అని చెప్పొచ్చు.
చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్. దీంతో పాటుగా అగ్రి నానోటెక్. సో ఇక్కడ అగ్రి నానోటెక్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ ఉంది. ఈ అగ్రి నానోటెక్ ఏంటి అని అంటే మనకు తెలుసు, మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్నిటినీ అందిస్తాయి. మేజర్గా నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ ఇస్తే సరిపోదు. మొక్క బాగా పెరగాలి అని అంటే అది బాగా పూత బాగా వచ్చినా కానీ, పిందె దశకు వచ్చినా కానీ సో అవి ఎక్కువ కనపడకుండా డెవలప్మెంట్ అనేది మనకు కనపడదు. సో నానోటెక్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో మొక్కకు కావలసినటువంటి అత్యవసర సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, సో మెగ్నీషియం, కోబాల్ట్ ఇవన్నీ కూడా వీటితో పాటుగా మొక్కకు కావలసినటువంటి హార్మోన్స్, మొక్కకు కావలసినటువంటి విటమిన్స్ ను కలిపి ఈ నానోటెక్ ను మనం ఇస్తాము, స్ప్రే చేస్తాము. మంచి దిగుబడిని పెంచడానికి నానోటెక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పిహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన పంటకు మొదలు మనకు తెలుసు, పంట వేసేట కంటే బిఫోర్ పిహెచ్ వాల్యూ ఒకవేళ బాగా ఎక్కువగా ఉందనుకోండి మనకు మంచి దిగుబడి రాదు. ఆ పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేయడానికి కూడా నానోటెక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. నానో టెక్నాలజీ తయారు చేయబడినటువంటి ఒక ప్రొడక్ట్ కాబట్టి పంటల పైన కానీ, ఆకు ఉపరితలం విస్తరించడానికి, మొక్కకు మంచి న్యూట్రిషన్స్ అందడానికి, పూత వచ్చిన పూత మొత్తం కూడా కాయగా మారడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. మొక్కకు కావలసినటువంటి కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం బాగా గ్రహించుకునేలాగా మొక్కను చేయడానికి అద్భుతంగా నానోటెక్ ఉపయోగపడుతుంది. మొక్కకు శక్తి సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, స్థిరమైన పోషకాలను విడుదల చేస్తుంది. మన నేల ఆరోగ్యంగా ఉంటే వాటి యొక్క భౌతిక లక్షణాలన్నింటినీ మెరుగుపరిచి మన సాయిల్ చాలా ఆరోగ్యంగా ఉండేలాగా కూడా చేస్తుంది. బిఫోర్ మనం పంటకు కూడా మనం నానోటెక్ అప్లై చేసినట్టయితే. సో మేజర్ గా పూత దశలో వచ్చినటువంటి పూతను కాయగా మార్చి, కాయ రాలిపోకుండా కాయ సైజు పెంచి, కాయను బాగా వెయిట్ వచ్చేలాగా చేసి మంచి దిగుబడిని ఇవ్వడానికి నానోటెక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీని తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్ అగ్రిమాస్. ఈ అగ్రిమాస్ అయినటువంటి ప్రొడక్ట్ మనకు తెలుసు, మొక్కలో కొన్ని రకాలైనటువంటి జీవ పదార్థాలలో చనిపోయిన బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసి వాటిలో నుంచి మొక్క అగ్రిమాస్ను తయారు చేస్తారు. ఈ అగ్రిమాస్ గట్ట మనం స్ప్రే చేసినట్టయితే మొక్క వేరు వ్యవస్థ చుట్టూ బాగా మొత్తం ప్రాకిపోయి శిలీంధ్రాలను, మొక్కకు హాని చేసే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది అగ్రిమాస్. అంటే వేరు వ్యవస్థ చుట్టూ చేరిపోతుంది అగ్రిమాస్ మనం స్ప్రే చేయగానే. ఆ వేరు వ్యవస్థకు వచ్చేటువంటి బ్యాక్టీరియాను కానీ, శిలీంధ్రాలు కానీ, వైరస్ను కానీ నాశనం చేయడానికి అగ్రిమాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం జనరల్ గా మనం చేసేటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నీ కూడా వేస్తాం. 45% మొక్క తీసుకుంటుంది. నువ్వు ఎన్ని రకాల మందులు చల్లు, ఎన్ని రకాల స్ప్రేలు చేయి, మనం చేసిన దాంట్లో నుంచి కేవలం 45% మాత్రమే మొక్క గ్రహిస్తుంది. మిగిలిన రిమైనింగ్ కంటెంట్ ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో ఆ మిగిలిన పదార్థం విష పదార్థంగా మారి నెక్స్ట్ టైం మనం పంట వేసినప్పుడు ఆ పంటకు నష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. బాగా అర్థం చేసుకోండి, ఎంత స్థాయిలో అవసరమో అంతే మనం స్ప్రే చేయాలి, లేదా అంతే చల్లాలి. బయట మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్లు తెచ్చి మొక్క పంట మంచిగా లేకపోతే చల్లుతూనే ఉంటారు, స్ప్రే చేస్తూనే ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం వేసే పంటలని నష్టపరచడానికి ఆ రిమైనింగ్ కంటెంట్ 45% మొక్క తీసుకుంటే రిమైనింగ్ నెక్స్ట్ పంటను నాశనం చేయడానికి ఉపయోగించుకుంటుంది. అదే మనం అగ్రి మాస్ను స్ప్రే చేయటం వల్ల భూమి లోపల దాగి ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు, మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను పుష్కలంగా మొక్కకు అందించేసి ఏదైతే మిగిలిన కంటెంట్ మనకు నష్టం చేస్తుందని చెప్పుకున్నామో ఆ నష్టం జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మొక్క పరాగ సంపర్కం బాగా జరిగి కీటకాల ద్వారాగా, సీతాకోక చిలుకల ద్వారాగా, పురుగుల ద్వారాగా ఈ యొక్క పరాగ సంపర్కాన్ని జరిగి సహజీవనం చేసేలాగా జీవులను ప్రేరేపిస్తూ మొక్క యొక్క పెరుగుదలకు, పూత రావడానికి, వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి, మొక్కకు కావలసిన న్యూట్రిషన్స్ అన్నిటిని గ్రహించుకునే శక్తిని రసాయనిక ఎరువుల ద్వారా మనం ఏదైతే చేస్తామో వాటి నుంచి ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలన్నిటినీ కూడా మొక్క గ్రహించుకునేలాగా చేసి మొక్కకు కావలసిన, జనరల్ గా తెలుసు మనకు మొక్కలు అనేవి గాలికి వంగిపోవటం కానీ, విరిగిపోవటం కానీ చాలా జరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ మొక్క యొక్క కణాలను, సెల్స్ ను స్ట్రాంగ్ చేసి, కణ పదార్థాలను, కణత్వచాన్ని స్ట్రాంగ్ చేసి గాలికి వంగిపోకుండా, విరిగిపోకుండా పంటను ప్రొటెక్ట్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జనరల్ గా అరటి, బొప్పాయి, చెరుకు చాలా మంది పంటలు వేస్తున్నప్పుడు పెద్ద గాలిదుమ్ము వస్తే అవి విరిగిపోతూ ఉంటాయి.
అలా రాకుండా కూడా మనకు ప్రొటెక్ట్ చేయడానికి అగ్రి మాస్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. పంట దిగుబడికి కావలసినటువంటి ఫలదీకరణ సామర్థ్యాన్ని మొక్కకు అందించేసి వచ్చిన ప్రతి పూత కాయగా మారి మంచి దిగుబడి ఇవ్వడానికి అద్భుతంగా అగ్రి మాస్ ఉపయోగపడుతుంది. మొక్కకు కావలసిన పూత పర్ఫెక్ట్ గా రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండడానికి అగ్రి మాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పంట యొక్క పనితీరును పెంచుతుంది, పంటకు కావలసిన శక్తిని అందిస్తుంది, దిగుబడిని నాణ్యతను పెంచుతుంది, మొక్క సంతానోత్పత్తి పునరుత్పత్తిని పెంచుతుంది, మొక్కకు స్ట్రెస్ ను తగ్గిస్తుంది. సో నీటిలో సహజంగా కలిసిపోయేలాగా చేస్తుంది, విష ప్రభావాన్ని నిర్వహిస్తుంది, మెటబాలిజం సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తుంది, కణ విభజనకు ప్రేరేపించి పూత ఎక్కువగా వచ్చేలా చేస్తుంది, వచ్చిన పూత రాలిపోకుండా 100% ప్రొటెక్ట్ చేస్తుంది, రూట్ని ఉత్పత్తి చేస్తుంది, పంటకు మంచి రంగునివ్వడానికి కూడా అగ్రిమాస్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీని తర్వాత మనకు అగ్రి ప్రొటెక్ట్. సో అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకు తెలుసు, ఒక యూనిక్ అగ్రికల్చర్ బయో ఎన్హాన్సర్ అని చెప్తారు అగ్రి ప్రొటెక్ట్ ని. సో దీన్ని మనకు మేజర్ గా శిలీంద్రనాశిని అని చెప్తారు. మొక్కకు పురుగులు వచ్చి కాండము లేతే మామూలుగా వీటన్ని చిగులను తినేస్తూ ఉంటాయి. మనకు కంటికి కనపడకుండా ఉన్నటువంటి శిలీంధ్రాలు మనం పొలం వేసిన తర్వాత అలా మన పొలంలో అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇవి మన కంటికి కనపడవు. భూమి నుండి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి గాలి ద్వారాగా వెళ్ళి ఒక పంటలో గట్ట ప్రాబ్లం వచ్చింది అని అంటే కంపల్సరిగా ఏం చేస్తారు, ఇంకొక పంట దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే వైరస్ ని అదే తెగులను అందిస్తూ ఉంటాయి. ఒక పొలంలో వస్తే పక్క పొలానికి కూడా వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ శిలీంధ్రాలు అనేవి గాలి ద్వారాగా కూడా వెళ్ళి పక్కనున్న పొలాలను కూడా నాశనం చేస్తూ ఉంటాయి. అందులో మేజర్ గా మనకు తెలుసు అగ్గి తెగులు, కాండం తెగులు అని చెప్తూ ఉంటారు, ఈ కుళ్ళు కుళ్ళు అని చెప్తారు. వీటి ద్వారాగా ఆ మొక్క నాశనం అవటమే కాకుండా ఆ పంట ద్వారాగా ఇంకొక పంటకు కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అదే వరికి అనుకోండి కంకి వీరుపు తెగులు వస్తుంది, వేరుశెనగ అనుకోండి టిక్కా తెగులు అంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి తెగులను ఈ శిలీంధ్రాలు కలగజేస్తూ ఉంటాయి. మరి ఇది మనం గమనించక రైతులందరూ ఏం చేస్తారు అని అంటే ఇక 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే స్ప్రేలు చేస్తూనే ఉంటారు. ఇలా ఎక్కువ స్ప్రేలు చేయటం వల్ల ఖర్చు పెరుగుతుంది, మొక్క అనేది స్ట్రెస్ కు గురవుతుంది తప్ప మనకు బెనిఫిట్ ఇవ్వడానికి అవకాశం లేదు. పంట వేరు వ్యవస్థ, కాండం పెరుగుదల, పుష్పీకరణను ఇవన్నిటిని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం డెవలప్ చేసుకోవటం కోసం మనకు మన ప్రొటెక్ట్ అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేం చేస్తుంది అంటే బయట మొక్కకు బయట ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మొక్క లోపల అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రతి చర్యలను కూడా కాపాడుతూ ఉంటుంది. స్ప్రే చేసామనుకోండి బయట మొక్క భాగాలన్నిటికీ అంటుకొని సో చాలా రోజుల పాటు అది పనిచేసి దాని తర్వాత అక్కడ బయట ఉన్నటువంటి అది కలర్ కావచ్చు, రంధ్రాలు పడటం కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటిని క్లియర్ చేసి పత్ర రంధ్రాలు బాగా ఓపెన్ అవుతున్నప్పుడు నర్వస్ సిస్టంలోకి ప్రవేశించి ఈ యొక్క నర్వస్ సిస్టమ్ ద్వారాగా లోపలికి వెళ్ళినటువంటి మన ప్రొటెక్ట్ అనేది సక్రమంగా పనిచేసి కాండము వేరు వ్యవస్థ వరకు చేరుకొని శిలీంధ్రాలు వాడి వచ్చేటువంటి ప్రాబ్లం అంటే కుళ్ళు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, కంటికి కనపడని శిలీంధ్రాలు కావచ్చు, వీటన్నిటిని పూర్తిగా చంపేసి మొక్కకు లొంగిపోకుండా అంటే ఈ యొక్క బ్యాక్టీరియాలకు వీటికి మొక్క లొంగిపోకుండా మంచి ఎనర్జీని, ఇమ్యూనిటీ పవర్ను అందించడానికి ప్రొటెక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ యొక్క శిలీంధ్రాలను మనం నాశనం చేయలేదనుకోండి అవి మరలా మనం పంటలు వేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఆ పంటలను నాశనం చేయడానికి సంవత్సరాల పాటు అవి లోపల ఉంటూనే ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే ఈ శిలీంధ్రాలు ఉంటాయో మన కంటికి కనపడకుండా ఉంటాయో వాటిని తీసివేయాలి. వాటిని తీసివేయటానికి మన పంటను ప్రొటెక్ట్ చేసుకోవటానికి, మన పంటను కాపాడుకోవటానికి, ఈ తెగులు నుంచి వైరస్ నుంచి కాపాడుకోవటానికి అద్భుతమైన ప్రొటెక్ట్ మన వెస్టీజ్ కంపెనీ మనకు అందిస్తుంది. మొక్కలకు మనకు తెలుసు క్లోరోఫిల్ కావాలి, క్లోరోఫిల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సేంద్రియ ఉత్పత్తికి ఆకులు ఎండిపోవటం కానీ, ఆకుల్లో రంధ్రాలు పట్టడం కానీ, ఆకులు పసుపు కలర్లోకి రావటం కానీ, ఆకులకు బూజు రావటం కానీ, వేరు వ్యవస్థ దెబ్బతింటం కానీ, అన్ని రకాల వ్యాధుల నుంచి పంటను రక్షించడానికి ప్రొటెక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పంట యొక్క ఒత్తిడిని కూడా కాపాడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగేలాగా ప్రేరేపించి మొక్కకు కావలసినటువంటి పిండి పదార్థాలను అందించి మొక్క చాలా అద్భుతంగా ఎనర్జీగా గ్రోత్ అవ్వడానికి
ప్రొటెక్ట్ అనేది పంటను కాపాడుతూ ఉంటూ ఉంది. సో దీని తర్వాత ఇంకొక ప్రొడక్ట్, లాస్ట్ ప్రొడక్ట్ మనకు వెస్టీజ్ ఆక్వాజెల్. ఇక వెస్టీజ్ ఆక్వాజెల్ గురించి మనం చెప్పుకోవాలంటే మేజర్ గా ఇది మనకు ఒక ఇక్కడ చూడవచ్చు 50% నీటిని ఆదా చేయటానికి, సో అదే విధంగా ఒక 40% మనం బయట మార్కెట్ లో వాడుతున్నటువంటి పెస్టిలైజర్స్ నుంచి మనకు జరిగేటువంటి ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చును 40% మనకు సేవ్ చేయడానికి అగ్రి ఆక్వాజెల్ అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక కంటెంట్ అని చెప్పొచ్చు. మేజర్ గా జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితి లోపల రైతులు చాలా రకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారు. అందులో మేజర్ గా చూస్తే నీటి సంక్షోభం, వాటర్ క్రైసిస్. నీరు అనేది జనరల్ గా మనకు తెలుసు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే రైతులకు. సో దీని తర్వాత సరైనటువంటి నీటిపారుదల సౌకర్యం లేకపోవడం, నేల అనేది కోతకు గురి కావడం, అదే విధంగా నేల నుండి మొక్కకు అందాల్సినటువంటి పోషకాలు సక్రమంగా అందకపోవడం. సో వీటి వల్ల రైతు అనేవాళ్ళు కంపల్సరిగా ఇలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేసే కంపల్సరిగా వ్యవసాయం చేయాలి. మేజర్ గా మనకు వాటర్ క్రైసిస్ గురించి, సంక్షోభం గురించి మాట్లాడిస్తే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. నీరు ఒకవేళ తక్కువైంది అనుకోండి, తక్కువ వర్షపాతం జరిగిన, భూగర్భ జలాల్లో వాటర్ తగ్గిపోయినా, కరువు, నీరు లభించకపోవటం, చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల రైతు ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఒకవేళ నీరు ఎక్కువైంది అనుకోండి, ఎక్కువ వర్షపాతం వచ్చినా, భూగర్భ జలాల్లో వాటర్ నిల్వలు ఎక్కువగా ఉన్నా, నీరు ఎక్కువైనా తక్కువైనా ఏ విధంగానైనా రైతుకు ఒక ఛాలెంజే. మరి దీనికి ఒక సొల్యూషన్ కావాలి. నీరు తక్కువైనా ఏం చేయాలి, ఎక్కువైనా ఏం చేయాలి? సో ఈ వాటర్ క్రైసిస్ మేజర్ గా మనం చేయాలి అని అంటే, సో ఇక్కడ భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకోవాలి. ఈ భూమిలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ ను మనం తీసుకోవాలి అని అంటే, సో ఈ నేల కోతకు గురైనప్పుడు అధికంగా వీచే గాలుల వల్ల అధిక పీడనం జరిగి ఈ వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ నేల కోతకు గురవుతూ ఉంటుంది. సారవంతమైన నేల పొరలు దెబ్బతిని పోషకాలను తీసుకోవటంలో విఫలం అవుతాయి. సో ఆల్రెడీ మనము స్టార్టింగ్ మన యొక్క పొరలు చెప్పుకున్నాం, 5 రకాల పొరలు ఉన్నాయని. సో అవి ఎప్పుడైతే కోతకు గురవుతాయో మంచి న్యూట్రిషన్స్ మొక్కకు అందవు. దీనివల్ల రైతు కంపల్సరిగా ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ పోషకాలు నీటిలో కరిగి మొక్కలకు అందించాలి. జనరల్ గా నీటి తక్కువ ఉందనుకోండి, తేమ శాతం పెరిగినా, నీటి యొక్క శాతం తగ్గినా, నీటి విలువలు ఎక్కువగా ఉన్న పోషకాలు తీసుకోలేము. అందువలన దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఎక్కువైనా రిజల్ట్ రాదు, తక్కువైనా రాదు. దీని వలన ఈ యొక్క ఛాలెంజెస్ ను ఫేస్ చేసి రైతు నష్టాలకు పోయేటువంటి ప్రమాదం ఉంది. దీనికి వెస్టీజ్ కంపెనీ ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ మనకు అందిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ వల్ల రైతు సంతోషంగా ఉండటం లేదు. అందుకోసమనే మనకు ఆక్వాజెల్ కంపెనీ అందిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అందించడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే నీటి సంక్షోభం కానీ, పోషకాల వడపోత కానీ, నేల కోత సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడం కోసం వెస్టీజ్ కంపెనీ ఆక్వాజెల్ ని రిలీజ్ చేయడం జరిగింది. నేలలో ఉన్నటువంటి మనకు తెలుసు శక్తిని గ్రహించుకోవడానికి, ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొక్కకు అవసరం మేరకు నీరు ఎంత అయితే కావాలో అంతే గ్రహించుకునేలా చేస్తుంది. ఒకవేళ తక్కువ వర్షపాతం వచ్చినా, ఏ విధంగా జరిగినా కానీ నీటి యొక్క శాతాన్ని మొక్కకు అందించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేల కోతకు గురి కాకుండా చేస్తుంది. గాలి, నీటి ద్వారాగా ఎలాంటి నష్టం జరగకుండా ఆ నష్టాన్ని నివారిస్తుంది. వేరు వ్యవస్థను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మన యొక్క ఆక్వాజెల్. దీంతో పాటుగా మనకు తెలుసు సాంప్రదాయ ఎరువులతో కలిపి మనం దీన్ని జనరల్ గా ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మొక్కలకు స్థిరమైనటువంటి నీటి వినియోగం. సో నీటి వినియోగాన్ని అంటే ఎంతవరకు కావాలో అంతే అందిస్తూ మనకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తూ ఉంటుంది. వరదల నుండి మన నేలను కాపాడుతుంది. ఇదే ప్రాబ్లమ్స్ కదా, నేల కోతకు గురవుతుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నీటి కొరతను తగ్గిస్తుంది. ఎంత అవసరం ఉంటుందో అంతే మొక్కకు అందుతుంది. కాబట్టి నీరు సమయానికి మొక్కకు అందకపోయినా మన ఆక్వాజెల్ వలన పంట దిగుబడిలో ఎలాంటి మార్పులు రాకుండా మనకు ప్రొటెక్ట్ చేయడానికి అద్భుతమైనటువంటి ఒక ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. దీన్ని మనం సాంప్రదాయ ఎరువులతో కలిపి మనం వాడుకోవచ్చు. సో మన వెస్టీజ్ ప్రొడక్ట్లతో కలిపి వాడుకోవచ్చు. అదే విధంగా డైరెక్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు, లేదా వాటర్ లో కలిపైనా యూజ్ చేయొచ్చు. 4 రకాలుగా యూజ్ చేయొచ్చు. నీటి కొరతను తగ్గించి నేల కోతను తీసేస్తుంది. ఈ విధంగా వెస్టీజ్ కంపెనీలో చాలా రకాల ప్రొడక్ట్లు మనకు
మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మనకు తెలుసు లీడర్స్, మనం మేజర్ గా చేస్తున్నటువంటి పంటల లోపల మనం పడ్డీ కావచ్చు, కాటన్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఈ యొక్క పంటలకి మనం ఏదేది ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నెంబర్ వాట్సాప్ పెట్టండి ఆడికి. ఈ నెంబర్ డేటా ఇవ్వమన్నా 40 రూపాయలు 3 GB ఉంది. 40 ఎంతో చెప్తున్నాను సార్ చెప్తున్నారు.